2500 ఏండ్లు నిలిచి ఉండే అద్భుత ఆధ్యాత్మిక కట్టడం. ఇనుము వాడకుండా ప్రత్యేక శిలలతో అందంగా నిర్మాణం. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద హిందూ ఆలయం. భారతీయ సంస్కృతి, వారసత్వాలకు నిలువెత్తు రూపం. ఇవన్నీ అయోధ్యలోని భవ్య రామ మందిర వైభవాన్ని చాటిచెప్పే విశిష్టతలు. వీటి కారణంగా ఈ ఆలయ నిర్మాణం, విశేషాలపై ప్రతి ఒక్కరికీ ఆసక్తి నెలకొన్నది. అయోధ్య రాముని విగ్రహాల తయారీలో మొదటి శిల్పి కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్. ఆయన తయారు చేసిన విగ్రహం ముదురు రంగుతో 51 అంగుళాల పొడవు ఉంటుంది. 5 ఏళ్ల బాలుడిలా రామయ్య విల్లు, బాణం పట్టుకుని దర్శనమివ్వనున్నాడు. ఈ విగ్రహం కర్ణాటకలోని కృష్ణా నదిలోని ఓ రాతితో చెక్కబడింది. జగదభిరాముడి జన్మస్థానమైన అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నది. రామమందిరం ప్రారంభం, విగ్రహ ప్రాణప్రతిష్ఠకు సమయం దగ్గర పడుతుండటంతో నిర్మాణ, సుందరీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయ నిర్మాణంలో వివిధ రాష్ట్రాల కళాకారులు, కార్మికులు పాలుపంచుకుంటున్నారు. దేశ, విదేశాల నుంచి ఆలయానికి, శ్రీరాముడికి విశిష్టమైన కానుకలు వస్తున్నాయి. రామ మందిర ప్రాంగణ వివరాలు. 1. ఆలయంలోకి తూర్పు వైపు నుంచి ప్రవేశం, దక్షిణం వైపు నుంచి నిష్క్రమణ ఉంటుంది. మొత్తం ఆలయ సూపర్ స్ట్రక్చర్ 3 అంతస్తులుగా ఉంటుంది. 2. ప్రధాన ఆలయానికి చేరుకోవాలంటే భక్తులు తూర్పు వైపు నుంచి 32 మెట్లు ఎక్కాలి. 3. ఆలయ సముదాయం సాంప్రదాయ నాగర శైలిలో నిర్మించబడింది. ఇది 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆలయంలో ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇందులో మొత్తం 392 స్తంభాలు, 44 ద్వారాలు ఉంటాయి. 4. సాధారణంగా ఉత్తరాదిలోని దేవాలయాలకు పెర్కోట, గర్భగుడి చుట్టూ బాహ్య భాగం ఉండదు. కానీ అయోధ్యలో రామాలయానికి 14 అడుగుల వెడల్పు, 732 మీటర్ల వెడల్పుతో పెర్కోటాను ఏర్పాటు చేశారు. 5. ఈ పెర్కోట 4 మూలలు సూర్యభగవానుడు, మా భగవతి, వినాయకుడు, శివుడికి అంకితం చేశారు. ఉత్తరం వైపు అన్నపూర్ణ మాత, దక్షిణం వైపు హనుమంతుడు ఉంటారు. 6. వాల్మీకి మహర్షి, వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, అగస్త్య మహర్షి, నిషాద్ రాజ్, మాతా శబరి, దేవి అహల్యలకు ప్రత్యేక ఆలయాలు ఉంటాయి. అయోధ్యలోని కుబేరుడి తిల వద్ద జటాయువు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 7. ఈ కాంప్లెక్స్లో హెల్త్ కేర్ సెంటర్, టాయిలెట్ బ్లాక్స్ ప్రత్యేకంగా ఉంటాయి. భక్తులు దర్శనానికి ముందు తమ బూట్లు, గడియారాలు, మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. 25,000 మంది వరకు ఒకేసారి వీటిని డిపాజిట్ చేసుకోవచ్చు. 8. వేసవిలో సందర్శకులు ఫెసిలిటీ సెంటర్ నుంచి ఆలయం వరకు ఎండలో చెప్పులు లేకుండా నడవాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. 9. ఆలయ సముదాయంలోని 70 ఎకరాల్లో 70% గ్రీనరీని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ 100 ఏళ్లకు పైబడిన చెట్లు ఉంటాయి. సూర్యకిరణాలు భూమికి చేరలేనంత దట్టమైన అడవి ఉండబోతోందని రాయ్ చెప్పారు. 10. ఈ కాంప్లెక్స్లో 2 సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, 1 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, డెడికేటెడ్ విద్యుత్ లైన్ ఉంటాయి. భూగర్భ జలాశయం నుంచి నీటిని సేకరించే అగ్నిమాపక దళ పోస్టు ఉంటుంది. భూగర్భ జలమట్టం ఎప్పటికీ తగ్గదు. అవసరమైతే సరయూ నది నుంచి నీటిని తీసుకుంటామని రాయ్ తెలిపారు.